भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఋగ్వేదాది భాష్య భూమికలోని మనం ఉపాసన విషయములో చాలా సూత్రాలని వర్ణించుకున్నాం. యమ నియమాలను అష్టాంగ యోగమును సిద్ధింపజేసుకోకపోతే మనం అంటే ఈ యమాలను నియమాలను మనం పాటించనట్టయితే మోక్ష ప్రాప్తికి అర్హత లభించదు అని పతంజలి మహర్షి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం ఇంకొక సూత్రం మీద చర్చించుకుందాం. తత్ర స్థిర సుఖమాసనం అనగా ఆత్మశుద్ధి చాలా అవసరం మనకి. అలాగే మనకి బాహ్య శుద్ధితో పాటు ఆంతరిక శుద్ధి కూడా చాలా అవసరమని మనం తెలుసుకోవాలి. అనగా అష్టాంగ యోగములో మనం విజయం సాధించాలి అంటే తప్పకుండా మనము బాహ్యంగా శుద్ధంగా ఉండాలి. ఆ తర్వాత ఆంతరికంగా కూడా మనం శుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి. అందులోనే ఒక సూత్రం ఏమంటున్నాడు అంటే తత్ర స్థిర సుఖం ఆసనం. ఇది ఏమైంది? వస్తుందా నాది వాయిస్ వస్తుందమ్మా, కానీ వీడియోనే ఏందో వేరేగా వచ్చినట్టుంది. అవును, వాయిస్ వస్తుంది. ఓకే సరే, వాయిస్ నడిపిద్దాం. తత్ర స్థిర సుఖం ఆసనం అనగా మనం ఆసన బద్ధులమై కూర్చోవాలి. అనగా ఆసన రహితముగా కూర్చోవడానికి వీలు లేదు. అందులోనే ఆసనాలు ఏం చెప్తున్నాడు అంటే పద్మాసనం, వీరాసనం, భద్రాసనం, స్వస్తికాసనం, దండాసనం, సోపాశ్రాయ పర్యంకం, క్రౌంచ నిషదనం, హస్త నిషదనం, ఉష్ట్ర నిషదనం, సమస్థానం, స్థిర సుఖం. అంటే మనం యోగాభ్యాసము చేసేటప్పుడు తప్పకుండా మనం ఆసన బద్ధులమై కూర్చోవాలి. ఆ ఆసనాలు కూడా ఎలా అంటే వివిధ ఆసనాలు శరీరానికి తప్పకుండా సుఖమును ఇవ్వగలగాలి. దీర్ఘకాలం శరీరము ఒకే ఆసనం మీద కూర్చోగలగాలి. ఆ విధమైనటువంటి మనం ఆసన సిద్ధి చేసుకోవాలి అంటాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? సాతు బాహ్య ఆభ్యంతర స్తంభవృత్తిర్ దేశకాల సంఖ్యాభిః పరిదృష్టో దీర్ఘ సూక్ష్మ అంటాడు. మనం ఆసనం తీసుకునేటప్పుడు తప్పకుండా దర్భాసనం తీసుకోవచ్చు, మృగచర్మ ఆసనం తీసుకోవచ్చు, లేదా మనకు చాలా మెత్తగా ఉండే ఆసనమును మనం తీసుకొని ఏం చెయ్యాలి? ముందు ప్రాణాయామం చెయ్యాలి. ప్రాణాయామం ఎలా అంటే మనం శ్వాసని బయటకు వదలడం, శ్వాసని లోపల ఆపడం, ఇలా నెమ్మదిగా మనమంతా ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. అనగా ఆసనబద్ధులమై మృదువైన మెత్తటి ఆసనాన్ని మనం తీసుకుని ఆ తర్వాత ఎలా కూర్చోవాలి అంటే ఎటువైపు అయితే శుద్ధమైన గాలి ప్రవహిస్తుందో
వెలుతురు చక్కగా ఉందో అటువంటి దిశ వైపు మనం కూర్చోవాలి. మరి ఎక్కువ వెలుతురున్నటువంటి స్థానాన్ని కూడా మనం తీసుకోవద్దు. దానివల్ల కూడా మనకు వెలుతురు ఎక్కువ ఉంటే డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. గాలి ప్రవహించాలి, కానీ ఎక్కడైతే గాలి మృదువుగా ఉంటుందో, మందంగా ఉంటుందో, తీవ్ర గాలి ప్రవహించే చోట మనం కూర్చోకూడదు. దానివల్ల ఏమవుతుంది, మనము దీర్ఘకాలం ధ్యానం చెయ్యలేము. బాహ్యమైన శబ్దాల యొక్క విఘ్నము కూడా మనకు ఎక్కువగా ఉండకూడదు. నిశ్శబ్ద స్థితిలో కూర్చోవాలి, నిశ్శబ్దమైన వాతావరణంలో కూర్చోవాలి, శుద్ధ వాతావరణంలో కూర్చోవాలి, మృదువైన ఆసనములో కూర్చోవాలి, ప్రకోష్టములో ఎటువంటి దుర్గంధము ఉండకూడదు. ఇవన్నీ తీసుకొని తర్వాత ఏం చేయాలి, మనం నెమ్మదిగా ప్రాణాయామం చేయాలి. ముందు శ్వాసని నాభి నుండి మనం బయటకు వదలాలి. వదిలిన తర్వాత ఆ బయట ఉన్నటువంటి గాలిని బయటనే ఆపాలి. వెంటనే లోపల తీసుకోవాలనే ఆలోచన మనలో ఉండకూడదు. పరిశీలించాలి మనం ఎంతసేపు కూర్చోగలుగుతున్నాం. అనగా నాభిని వెనక్కి నెట్టేస్తూ ఈ మూత్రాశయాన్ని పైకి లాగుతూ లోపల ఉన్న శ్వాసనంతా బయటకు వదిలేసి కంఠ్ బంద్, గదవని కొంచెం కంఠం దగ్గరికి తెచ్చి ఆపి ఎంతసేపు కూర్చోగలుగుతున్నాం అనేది మనం చూడాలి. అర్థమైందా? ఎంతసేపు ఆ ఆసనంలో మనం కూర్చుంటున్నాము అనేది మనం పరిశీలించుకోవాలి. పరిశీలించుకొని ఇంకా కూర్చోలేము అనుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ మనము నాభిని ఏం చేయాలి, నెమ్మదిగా వదిలేయాలి. వినిపిస్తుందారా? ఓకే. నాభిని నెమ్మదిగా మనం ఏం చేయాలి, యథాస్థితికి తీసుకురావాలి. మూత్రాశయ భాగాన్ని వదిలిపెట్టాలి. అలా కనీసం 3 సార్లు చెయ్యగలగాలి. ఆ 3 సార్లు చేస్తున్నప్పుడు మనం సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. 100 సార్లు చేయాల్సిన అవసరం లేదు. 100 సార్లు చేయాల్సిన అవసరం లేదు. మనం 3 సార్లే, అంటే ఒక్కొక్క దానికి రెండవసారి తీసుకునేటప్పుడు మనం గమనించుకోవాలి, సమయాన్ని పెంచుకోవాలి. ప్రాణాయామంలోని సంఖ్యను పెంచుకోకండి. ఇప్పుడు మనం నాభి దగ్గర నుంచి శ్వాసను బయటకు వదిలాం. ఎవరికైనా శల్య చికిత్స అయింది అంటే వాళ్ళు మాత్రం ఈ ప్రాణాయామాన్ని 3 మాసాల నుండి 6 మాసాల వరకు చేయకూడదు. ఆ తర్వాత కూడా చూడండి ఎంతసేపు ఆపగలుగుతున్నాం. ఎక్కువ శల్య చికిత్స ఉదరములో అయిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చెయ్యాలి. పాదాలకి, షోల్డర్ కి శల్య చికిత్స అయింది, మిగతా అవయవాల దగ్గర శల్య చికిత్స అవుతుందంటే పర్వాలేదు. కానీ ఉదర సంబంధించిన డెలివరీస్ కానీ, గర్భసంచి తీసేయడం, హర్నియా అవ్వడం లేదా అపెండిక్స్ అవ్వడం, వీళ్ళు మాత్రం తప్పకుండా 3 మాసాల నుండి 6 మాసాల మధ్యల వరకు ఈ బాహ్య ఆభ్యంతర ప్రాణాయామాలు చెయ్యకూడదు. కేవలం కొద్ది వరకు భస్త్రిక చేసుకోవచ్చు, అనులోమ్ విలోమ్ చేసుకోవచ్చు, ఉద్గీతం చేసుకోవచ్చు. అది గమనించుకోండి. ఇప్పుడు మనం ప్రాణాయామాన్ని 100 సార్లు 150 సార్లు కాదు, ఒకసారి లోపల నుండి శ్వాసను నెమ్మదిగా చాలా జాగ్రత్తగా వదిలాము. మళ్ళీ వదిలిన తర్వాత మూత్రాశయాన్ని పైకి లాగాము, నాభిని వెనక్కి పట్టేశాము, కంఠబంధం చేశాము. ఇంకా ఎన్ని సెకండ్లు మనం నెమ్మదిగా 1 నిమిషం నుండి 3 నిమిషాల వరకు వెళ్ళగలిగాం. మొదటి రోజే అంత అభ్యాసం కూడా చెయ్యొద్దు. అలా 3 నిమిషాల వరకు మనం ఆపగలిగితే దానివల్ల ఆయువు పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మీ యొక్క శరీరంలోని వ్యాధులు మీకు హస్తగతం అవుతాయి. అలా సమయాన్ని పెంచుకోండి, కానీ ప్రాణాయామాల సంఖ్య పెంచుకోకండి, బాహ్యము కానీ ఆభ్యంతరం కానీ. ఇప్పుడు ఇక మనం లోపల శ్వాస తీసుకుందాం.
శ్వాసను తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం శ్వాసని వదలొద్దు, పీల్చుకోవద్దు, కంటి బంద్ చేసుకోవాలి. గదవం తెచ్చి ఛాతీ దగ్గర ఆనిచ్చి తల కొంచెం కిందికి పెట్టి చూడాలి ఎంతసేపు ఉండగలుగుతున్నా. అందువలన ఈ బాహ్య ఆభ్యంతర స్తంభవృత్తి ప్రాణాయామాలు చెయ్యాలి అంటే ముందు మలబద్ధకం ఉండకూడదు, రివర్స్ కొడుతుంది. శరీరములో మలమూత్ర వేగాలను మనము సమయానికి పంపించకుండా అలాగే ప్రాణాయామానికి కూర్చుంటే తప్పకుండా మనకు వ్యాధి పెరుగుతుంది. అందుకనే మలమూత్ర విసర్జన జరిగిపోవాలి, కూర్చున్న స్థలము చాలా శుద్ధంగా ఉండాలి, గాలి వెలుతురు మంచిగా ఉండాలి. ఆ ఆసనము కూడా దర్భాసనం, మెత్తటి మృదువైన ఆసనం, రఫ్ ఉండొద్దు ఆసనము. ఆ తర్వాత షోల్డర్ ని కుర్చీ మీద వెనక్కి ఆనివ్వకుండా చాలా జాగ్రత్తగా ఆసనం వేసుకొని మనం అభ్యాసం చేస్తే ఈ యోగంలో మనం చాలా ఎక్కువ లాభాన్ని పొందొచ్చు. అర్థమైందా? మనం చాలా లాభాన్ని మీ చుట్టూ ఎవరైనా అందుబాటులో ఉన్నారు అంటే కూడా వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోండి. కానీ ఈ బాహ్య ప్రాణాయామము, ఆభ్యంతర ప్రాణాయామాలు చేయడం వల్ల మనసు ఏకాగ్రతలోకి వస్తుంది, తర్వాత సూక్ష్మ దృష్టి పెరుగుతుంది, జడత్వం తొలగుతుంది, ప్రకాశ స్థితి ఉంటుంది, దీర్ఘకాలం మనం యాక్టివ్గా ఉండగలుగుతాము. ఆ తర్వాత గబరహట్ అంటే ఏమైపోతుందో అన్న భయాలు, ఇలాంటి ఏవైతే మనం నిత్య జీవితంలో భయపడ్డము, ఆందోళనకు గురవ్వడం, నిద్ర రాకపోవడం, తొందరగా అలసిపోవడం, చిరాకు పడ్డం, సమస్యలకి భయపడడం, ముందు జాగ్రత్త లేకపోవడం, ఇవి ఏవైతే తపస్సుల్లో యోగుల్లో శ్రేష్ఠ గుణాలుండి మనలో లేవు అని మనకు అనిపిస్తుందో అవి సిద్ధింపజేసుకోవాలి అంటే ఈ ప్రాణాయామాలని మనం అభ్యాసం చెయ్యాలి. తొందర పడాల్సిన పని లేదు, నెమ్మదిగా. ఎవరికైతే ఇంకా మోకాలు నొప్పులు ఉన్నవి, శరీరములో వివిధ ఉందంటే వాళ్ళు కుర్చీ మీద కూర్చోండి, కుర్చీ మీదనే కొంచెం మంచి మృదువైన బెడ్షీట్ వేసుకోండి, పాదాలు భూమి మీద ఉండకుండా అక్కడ కూడా ఒక పీట గాని మృదువైన ఆసనం వేసుకొని చేతుల్ని ఒళ్ళో పెట్టుకొని మనం ఈ ప్రాణాయామం చెయ్యొచ్చు. ఈ ప్రాణాయామాన్ని మనం ఎక్కువ సార్లు చెయ్యాలని పెట్టుకోకండి, ఒక్కసారైనా చెయ్యండి, కానీ సమయం పెంచుకోండి. ఎంతసేపు లోపల ఆపగలుగుతున్నాం, బయట ఆపగలుగుతున్నాం, ఈ అభ్యాసం మాత్రం తప్పకుండా చేస్తే శారీరక లాభం ఉంటది, బౌద్ధిక శక్తి పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది, ఆత్మకి చాలా సామర్థ్యం వస్తుంది. ఆ సామర్థ్యంతో మనం ఉన్నతమైన శిఖరాన్ని చేరుకోగలుగుతాము. అది మీరు తెలుసుకోండి. ప్రాణాయామము వల్ల భగవంతుణ్ణి చేరుకుంటామా అంటే కాదు. పరమాత్మని చేరుకోవాలి అంటే శరీరం చాలా దృఢముగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మానసిక ఆందోళన ఉండకూడదు, కుతూహలత ఉండకూడదు. ఈ చిన్న చిన్న లోపాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే మనం తప్పకుండా ప్రాణాయామము చెయ్యవలసిందే. ఇది అభ్యాసం చెయ్యాలి అంటాడు. అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. శ్వాసని మనం అనులోమ విలోమ ఏదైతే చేస్తున్నామో అది సూక్ష్మ వ్యాయామము. కానీ బాహ్య ప్రాణాయామము, ఆభ్యంతర ప్రాణాయామము, స్తంభ వృత్తి ఉందో ఇది ఇంటర్నల్, అనగా మనకు దీర్ఘకాల సమాధికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఆత్మ ఎంతో కొంత శరీర క్రియలని వదిలిపెడుతుంది. మీరు ఇంకా అంత లోతైన మెడిటేషన్ లోకి వెళ్ళలేదు కాబట్టి దాని పరిశీలన జరిగిందో లేదో నాకు తెలియదు. కానీ
ఈ జీవుడు అభ్యాసం చేస్తూ చేస్తూ ఎప్పుడైతే బ్రహ్మరంధ్రములో కూర్చున్నప్పుడు ఏదైతే జీవుడు హృదయ భాగమున ఉన్నప్పుడు శరీరానికి ఏదైతే క్రియ చేసేవాడో అతను బ్రహ్మరంధ్రములో కూర్చున్నప్పుడు ఆ క్రియలు కాస్త మందగిల్తాయి, ఆగిపోతాయి. మరి దీర్ఘకాలం కూర్చుంటాడు, అందువలన శరీరంలో తిమ్మిరి రావడం, నీరసించి పడిపోవడం, ఇంకా కొన్ని బలహీనతలు అగుపడుతూ ఉంటవి. ప్రారంభంలో మనం అంత లోతుగా మెడిటేషన్ చెయ్యట్లేదు కాబట్టి మీకు తెలియదు, కానీ దీర్ఘకాల యాత్రలో జీవుడు బ్రహ్మరంధ్ర మస్తిష్క భాగంలో కూర్చున్నప్పుడు ఈ పిండములో కొన్ని మార్పులు వస్తాయి. నీరసం అనిపించడం, ఏదో శక్తిహీనం అనిపించడం, ఇవన్నీ ఉంటవి. అందుకనే ఋషులు ఏం చేశారంటే ముందు శరీరాన్ని చాలా ప్రాణాయామముతో అనగా శక్తివంతంగా శరీరాన్ని తయారు చేసుకుంటారు వాళ్ళు. అలా శక్తివంతముగా, కాంతివంతముగా, తేజోవంతముగా చేసుకున్న తర్వాత వాళ్ళు లోతైన ధ్యానం చేస్తే అప్పుడు శరీరములో ఈ వణుకుడు, ఈ నీరసం, ఈ భయం ఇవన్నీ ఉండవు. అందుకని తప్పకుండా మనం బాహ్య ఆభ్యంతర స్తంభవృత్తి ప్రాణాయామాలను అభ్యాసం చెయ్యాలి. డీప్ మెడిటేషన్ లో దీర్ఘకాలము తర్వాత శరీరములో బలహీనతలు అగుపడకూడదు. అంటే మామూలుగా మనం ఏదైతే భ్రామరి ప్రాణాయామం చేస్తామో, అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తామో, ఇది కూడా ఒక రకమైన వ్యాయామాలే. ఇది ప్రాణాయామము కాదు. అనులోమ విలోమ కానీ, భ్రామరి కానీ, భస్త్రిక కానీ ఇవన్నీ సూక్ష్మ వ్యాయామాలు. ప్రాణాయామం అంటే శ్వాసని పీల్చుకున్న శ్వాసని లోపలాపడం, అది దాదాపు 3 సార్ల కంటే ఎక్కువ చెయ్యకూడదు. సమయం పెంచుకోండి, 10 నిమిషాల వరకు వెళ్ళండి. అంటే ఒక్కొక్క ప్రాణాయామం 3 నిమిషాలు చెయ్యగలిగామంటే 10 నిమిషాలు అవుతుంది. అది అభ్యాసం చెయ్యండి. 3 చాలు. ఏంటి? మూత్రాశయాన్ని పైకి లాగి, నాభిని వెనక్కి పెట్టి, కటిబంద్ గదువని కంఠం దగ్గర పెట్టేసి, ఇంకా శ్వాసని మనం తీసుకోవట్లేదు, వదిలిపెట్టడం లేదు. నెమ్మదిగా ముక్కు రంధ్రాలు ఓపెన్ ఉంటవి కాబట్టి అది నడుస్తుంది, పక్కన పెట్టండి. కానీ ఇలా తీసుకోము, బుద్ధిపూర్వకంగా తీసుకోము, చైతన్య తత్వంతో తీసుకోము, బంధించం. అలా ఒక్కసారి చేసింది 3 నిమిషాల వరకు వెళ్ళగలిగే అభ్యాసం చెయ్యండి. అందుకే 3 సార్లు అంటాడు. 3 into 3 మొత్తం 9 నిమిషాలంటే 10 నిమిషాలు. అలా బాహ్య ప్రాణాయామము, ఆభ్యంతర ప్రాణాయామం సమయం పెంచుకుంటూ పోతే మనము 30 నిమిషాలు పడుతుంది. అది గమనించుకోండి. అంతేగాని సంఖ్య పెంచుకోవద్దు, సమయం పెంచుకోండి. మొదటి రోజు మీరు 30 సెకండ్ల కంటే ఎక్కువ చెయ్యలేరు. ఎవరికైనా పూర్వ అభ్యాసం ఉంటే వాళ్ళు చూసుకోండి. కానీ ఈ ప్రాణాయామము వల్ల శరీరములో దృఢత్వం వస్తుంది, ఆత్మబలం పెరుగుతుంది, శరీరములో మనకు చాలా సూక్ష్మ నాడులన్నీ కూడా యాక్టివ్ అయిపోతవి, రక్త ప్రసారణ చాలా బాగా ఉంటుంది, నిద్ర మంచిగా పడుతుంది, యోగ మార్గంలో చాలా శీఘ్రముగా విజయం సాధిస్తాం. కేవలం ఉదర కోశములో శల్య చికిత్స అయింది, అది కూడా మొన్న అంటే కొన్ని మాసాలే అయిన వాళ్ళు మాత్రమే చెయ్యకండి, మిగతా వాళ్ళందరూ అభ్యాసం చెయ్యండి. అయితే నేను పరిశీలించింది ఏమిటి అంటే, మనం బాహ్య ఆభ్యంతర ప్రాణాయామాలు చెయ్యాలనుకుంటే అభ్యాసం అయ్యే వరకు రాత్రిపూట వాతం వస్తువులని భుజించకండి. ఆలుగడ్డ, వంకాయ ఇలాంటి కూరగాయలు తింటే మనము మల విసర్జన చేసినా కూడా శరీరంలో ఎక్కడో ఒక దగ్గర కొంచెం అపాన వాయువు ఉంటది, అది గ్యాస్ గా ఫామ్ అయ్యి మీరు అనుకోవచ్చు నేను ప్రాణాయామం చేసిన తర్వాత నాకు కడుపు నొప్పి వచ్చిందని. ప్రాణాయామం వల్ల రాలేదు, మలం శుద్ధి కాకపోవడం వల్ల మనం
కొంచెం మూత్రాశయాన్ని పైకి లాగినప్పుడు ఆ అపానవాయు పైకి వచ్చింది. అందుకే నేను చెప్తున్నాను, శరీరమును తప్పకుండా మలమూత్ర విసర్జన చేసుకోండి. ఇంకోటి గమనించండి, మనం ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం మూత్రాన్ని కాస్త ఇంట్లో ఉన్నట్టుగా విసర్జన చెయ్యం, ఆపుకుంటాము, సంకోచిస్తాము యాత్రలో. ఆ రోజు కూడా ఈ ప్రాణాయామం చెయ్యకండి. ఎందుకంటే మన మూత్రాశయ శుద్ధి అయిపోతేనే ఈ మూత్రాశయాన్ని మనం పైకి లాగినప్పుడు ఎక్కువ లాభం జరుగుతుంది. అందుకే ఋషులు మూత్రమును ఆపకండి సిగ్గుబడి అంటారు. ఎప్పుడు కూడా మన శరీరంలో ఉన్నటువంటి వేగాలు ఏవైతే తుమ్ముందో, దగ్గుందో, ఆవలింత ఉందో, మలమూత్ర విసర్జనలు ఉన్నాయో వీటిని, ఈ వేగాలని మనం ఆపకూడదు. దాన్ని మనం నియమాలతో, ఇప్పుడు దగ్గొచ్చింది చెయ్యి అడ్డు పెట్టుకుందాం, తుమ్ము వచ్చింది అడ్డు పెట్టుకోండి, ఆవలింత వచ్చింది అడ్డు పెట్టుకోండి. అంతేగాని వాటిని ఆపితే మనకు తెలియకుండానే నాడుల మీద దాని ప్రభావం పడుతుంది. అందుకని శరీర వేగాలని బలపూర్వకంగా ఆపకండి. ఉదాహరణకి గ్యాస్ వస్తుంది, నలుగురిట్లో కూర్చున్నాం, అప్పుడు కూడా మనం ఈ కుడి తొడని పైకి లేపి నెమ్మదిగా వదలాలి, అందుకే దూరం దూరంగా కూర్చోవాలి అంటారు. ఈ విధంగా మనం మన శరీరంలోని అపాన వాయువుని తప్పకుండా శుద్ధిగా పెట్టుకోవాలి. ఎంతో లాభం ఉంటుంది ఈ ప్రాణాయామాల వల్ల, దీర్ఘాయు ఉంటుంది. ఎవ్వరు భయపడదు, దీనికి వయసుతోటి సంబంధం లేదు. కుర్చీ మీద కూర్చొని మంచం మీద వెనుకకి నడుముని వాలించుకొని కూడా చెయ్యండి. ఎక్కువ మిగతా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు 1 నిమిషం 2 నిమిషాలు చెయ్యగలిగితే మీరు ఒక 5 సెకండ్లన్నా చెయ్యగలుగుతారు. కానీ చేస్తే చాలా లాభం జరుగుతుంది. ఒక 10 సెకండ్లన్నా చెయ్యండి. ప్రతి ఒక్కరూ ఈ ప్రాణాయామాన్ని అభ్యాసం చెయ్యండి. కానీ పీరియడ్ టైంలో చెయ్యొద్దు. ఏదైనా శరీరంలో జ్వరం ఉంది, వాతం ఎక్కుంది, ఆ సమయంలో కూడా చెయ్యకండి. కానీ వారంలో ఒక 3 సార్లు చేసినా చాలా లాభం జరుగుతుంది. ఎప్పుడైనా మీకు చాలా ఆందోళనగా ఉంది, భయముగా ఉంది, మానసికంగా ఒత్తిడిగా ఉంది, ఎవరితో కూడా మనం షేర్ చేసుకోలేము అనుకున్నప్పుడు కూడా ఈ ప్రాణాయామం చేస్తే చాలా తేలిక అవుతుంది మనస్సు. అనంతమైన లాభాలున్నవి ఈ బాహ్య ప్రాణాయామం వల్ల, ఆభ్యంతర ప్రాణాయామం వల్ల, స్తంభవృత్తి ప్రాణాయామం వల్ల. అందుకనే ఋషులు బాగా పరిశోధన చేసి మనకిచ్చారు, దాన్ని మనం ప్రాక్టీస్ చెయ్యాలి. ముందు ఒక్క ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి, అది మంచిగా సిద్ధించింది, అవగతమైందన్నప్పుడు తర్వాత ఇంకొక ప్రాణాయామం చెయ్యండి. కానీ రాత్రిపూట భోజనములో తేలిక ఆహారం తీసుకోండి, మల విసర్జన అనివార్యం. ఆ రోజు దినములో మనం ఏ వేగాన్ని ఆపద్దు, తుమ్ముని, దగ్గుని, ఆవలింతని, మూత్రాన్ని, ఏది కూడా వేగాలని ఆపకండి. అవి పోనివ్వండి, సమయానికి బయటకు విడుదల కానివ్వండి. కింద కూర్చోలేకపోతున్నామంటే కూడా కుర్చీ మీద కూర్చోండి, బల్ల మీద కూర్చోండి, సోఫాలో కూర్చోండి. కానీ కూర్చున్న తర్వాత సాధ్యమైనంత వరకు వీపు భాగము నిటారుగా ఉందా లేదా చూసుకోండి. కుర్చీ మీద అయినా కూర్చోండి, ఎలా అయినా కూర్చోండి పెద్దవాళ్ళు, కానీ గమనించుకోండి వెనుక భాగం నిటారుగా ఉండాలి. బాగా బ్యాక్ పెయిన్ ఉంది అనే వాళ్ళైతే ఎలాగో ఈ ప్రాణాయామం చెయ్యరు. మిగతా వాళ్ళందరూ కూడా చేసి అధిక లాభాన్ని పొందండి. అప్పుడు ఈ బాహ్య ఆభ్యంతర ప్రాణాయామాలని మనం అభ్యసించడం వల్ల ఎంతటి స్థితికి వెళ్తామంటే అసలు మనకు మన ఆ లోపల ఎక్కడో మూలాన దాగి ఉన్న అవగుణాలు కూడా మనకు అగుపడతాయి. ఇంకా శుద్ధి చేసుకోవడం మనకి ఈజీగా అవుతుంది. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనకి లోపల ఏదో ఇట్లా కోనకు ఒక మూలన దాగి ఉంది ఒక అవగుణం. అది కోరిక కానివ్వండి, రాగద్వేషాలు, ఏవైనా దాన్ని అవగుణాలు అన్నారు. ఆత్మస్వరూపానికి విరుద్ధముగా ఉన్నవన్నీ అవగుణాలే. ఈ ప్రాణాయామాల వల్ల మనకి మూలాన పడి ఉన్న
దోషములు కూడా అగుపడతవి, ప్రసన్నముగా శుద్ధి చేసుకుంటాం. ఆత్మని మనం ఈ ఉపాసనలో లాభం ఏంటంటే, ఆ కళ్ళు మూసుకొని కూర్చోగానే మనస్సు శుద్ధమైతే, తేలికవుతే, నెగిటివ్ ఆలోచనలు మనలో లేకపోతే, నీ ఆత్మ శరీరంలో ఎలా భ్రమిస్తుందో కూడా మీకు అగుపడుతుంది. అది ఎంత వేగంగా శరీరంలో యాత్ర చేస్తుంది, ఎంతో ప్రసన్నత మనకు సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ చక్షురింద్రియాన్ని ఎలా ప్రేరేపిస్తుంది, థాట్స్ ని ఎలా ప్రేరణిస్తుంది, అది ఎలా ప్రోగ్ చేసుకుంటుంది, ఎలా అంత అగుపడుతుంది. పరమాత్మని దర్శనం అయితే ఎలాగో జరుగుతుంది. అన్నింటికంటే బెనిఫిట్, మీరు మీ ఆత్మని ఈ మనస్సు అనే దర్పణములో చాలా ప్రకాశ స్థితిలో చూడగలుగుతారు. కానీ దానికి తప్పకుండా యమనియమ ఆసన ప్రాణాయామాలు, నిరంతర స్వాధ్యాయము, రాగద్వేషాలకు అతీతముగా ఏవైతే మనది కాదు వస్తువు, అది యశస్సు కానివ్వండి, వస్తువు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనది కాదు అన్న వస్తువుని మనం ఎప్పుడు కూడా సొంతం చేసుకోవద్దు. అలాగే మన ఆత్మకు ఎట్టి గౌరవం ఇష్టము, ఏ సౌకర్యం ఈ ఆత్మకి ఇష్టము, ఎటువంటి సన్మానం ఈ ఆత్మకి ఇష్టము, అంటే మన ఆత్మకి ఇక్కడ అంతా మన తీసుకోండి. మనకు ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తే ఇష్టం, సన్మానం చేస్తే ఇష్టం, మృదువుగా మాట్లాడితే ఇష్టం, మన ఆలోచనలని గౌరవిస్తే ఇష్టం, మన ఆలోచనలను ఎవరు అడ్డుకోకపోతే ఇష్టం మనకి. అంటే మనం బానిసత్వపు జీవనాన్ని ఇష్టపడం. మీరు గమనించండి, స్వతంత్రంగా ఉండాలనుకుంటాం, స్వేచ్ఛగా ఉండాలనుకుంటాం, పవిత్రంగా ఉండాలనుకుంటాం, రెస్పెక్టబుల్ గా ఉండాలనుకుంటాం, స్వాభిమానముతో ఉండాలనుకుంటాం. ఈ క్వాలిటీస్ లో ఏది కూడా అధర్మమైనది కాదు, అది గుర్తించుకోండి. స్వాభిమానంతో ఉండడం, స్వతంత్రంగా ఉండడం, గౌరవాన్ని కోరుకోవడం, మృదువుగా ఉండడం, పవిత్రంగా ఉండడం, ఇందులో ఏ క్వాలిటీస్ కూడా వ్యర్థమైనది కాదు. స్వాభిమానంతో ఉండవలసిందే, అధికారంతో, ఆధిపత్యంతో ఉండవలసిందే. కానీ ఇదే ఆలోచన అందరికీ ఉంటుందని భావించండి చాలు. నేనెలా గౌరవాన్ని కోరుకుంటాను, నన్ను ఎవ్వరు మోసం చేయొద్దనుకుంటాను, నా స్థానాన్ని నేను గౌరవంగా అనుభవించాలనుకుంటాను, అదే ఎదుటి వ్యక్తి కూడా అనుకుంటాడు కదా అన్న ఈ విశాల ఆలోచన మనం ఎంత ఎక్కువ వృద్ధి చేసుకుంటే అంత మనం ఆధ్యాత్మిక మార్గములో శీఘ్రముగా విజయం సాధిస్తాం. మామూలుగా బాహ్య ప్రపంచములో ధనికుల సభలో ఉండాలి అంటే ధనం ప్రధానంగా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక మార్గములో మనం విజయం సాధించాలి అంటే ఆత్మ ప్రధానముగా ఉండాలి. ఆత్మను మనం ఎంత శుద్ధంగా పెట్టుకుంటే ఈ పరమాత్మని ద్వారా ప్రసాదించిన సాధనాలని చాలా తక్కువ ఉపయోగించుకోవాలి. మనం ప్రయత్నం చెయ్యాలి. 10 నిమిషాలు అవుతుంది, నేను ఒక్క సాధనం కూడా ఉపయోగించుకోలేదు, అది మీరు చూసుకోండి. శరీరంలో కూర్చోండి, పరమాత్మని ద్వారా ప్రసాదించిన బాహ్య ఇంద్రియాలు కానివ్వండి, ఆంతరిక ఇంద్రియాలు కానివ్వండి, నేను ఉపయోగించుకోకుండా దినములో ఎంతసేపు ఉండగలుగుతున్నా, ఇదే మనం అభ్యాసం చెయ్యాలి. ఉపయోగించుకున్నాము అనంటే మనం వాటికి బానిస అవుతాం. తక్కువ ఉపయోగించుకోవచ్చు. అలా అభ్యాసం చేస్తూ చేస్తూ మనం ఉన్నత శిఖరాన్ని అధిరోహించవచ్చు.
మానవ జీవితం చాలా అరుదైనది. ఒకరికి భారం వద్దు, ఒకరిపైన అధికారము వద్దు. స్నేహపూరిత వ్యవహారం, యథార్థ వ్యవహారం, జాగ్రత్తగా వ్యవహరించుకో. మనకు ఎటువంటి గౌరవం అనిపిస్తుందో ఎదుటి వ్యక్తి కూడా అదే గౌరవాన్ని కోరుకుంటాడు. మనకు ఎలా యశస్సు కావాలి, సుఖము కావాలి, మంచి మిత్రులు కావాలి, మంచి సంగతి కావాలి, మన వాక్కులో మనతో ఎవరైనా మాట్లాడేటప్పుడు మన చెవులకి మంచిగా అనిపించాలి. ఏవైతే మనం మంచి అంటున్నామో అదే మీరు ఎదుటి వ్యక్తితో కూడా అనుకోండి. వాళ్ళు కూడా ఇంతే ఆలోచిస్తారు కదా. అది కుటుంబంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఈ గుణాలని మనం పెంచుకుంటూ పోతే తప్పకుండా ఆత్మ ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహిస్తుంది అని మనం ఈరోజు ఈ స్థిర సుఖం ఆసనం ప్రాణాయామం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ ఋషుల యొక్క అనుభవాలను, ఋషుల యొక్క సూత్రాలని ఎంత చెప్పినా కూడా సమయం సరిపోదు. అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆత్మతత్వం మీద ఏదైతే పరిశోధన చేశారో ఆ పరిశోధనని మనము మన వాక్కు ద్వారా చెప్పాలనుకుంటే కూడా ముందు ఆ స్థితికి వెళ్ళాలి. మన లోపల ఈ పిండమున ఆత్మ సామర్థ్యం తెలుసుకోకుండా కేవలం బాహ్యమైన కేశాల నుండి, ఐబ్రోస్ నుండి, పాదాల గోర్ల వరకు అలంకరించుకుంటూ పోతున్నాం. నేను దాన్ని ఏమి విమర్శించట్లేదు, అలంకరించేసుకోండి. దానికి మంచి బట్టలు ఇవ్వండి, మంచి ఇల్లు ఇవ్వండి, మంచి కారు ఇవ్వండి, మంచి భోజనం ఇవ్వండి, ధనికుల సభలో కూర్చోండి, అదంతా మీ వ్యక్తిగతం. కానీ ఏదైతే శాశ్వతమైన ఆత్మ ఉందో, ఏదైతే తేజస్వరూపముతో కూడుకున్న ఆత్మ ఉందో, ఆ ఆత్మని దర్శించుకోకుండా, ఆ ఆత్మ యొక్క స్వరూపాన్ని అనగా మీ ఆత్మని మీరు చూసుకోకుండా బాహ్యముగా ఎంత ఉన్నతి సాధించినా అది మీరు జీవించి ఉండి ఈ శరీరములో ఉన్నంత వరకు మీరు డబ్బా కొట్టుకుంటారు, అంతే. మీరు కొట్టుకుంటారు, సొసైటీ కొట్టదు. మాకు ఇంత ధనం ఉంది, మేము ఇది చేసినాం, మాకు అది ఉంది, మేము ఇక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళామని మీరు టెక్నాలజీ ద్వారా ప్రదర్శింపజేసుకుంటున్నారు. కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరానికో, నెలకో, ఒక రోజుకో కాదు, ఈ శరీరాన్ని ఆత్మ వదిలేసిన మరుక్షణము నుండే మన బాజా భజంత్రాలు ఆగిపోతారు. ఎవరికి సంబంధం లేదు మన ఉన్నతితో. ఏది? బాహ్యమైన డంబాచారంతో. మనం చెప్పుకున్నాం, మాకు ఇక్కడ ఇల్లు ఉందండి, ఇన్ని ఆభరణాలు ఉన్నవి, ఇన్ని వస్త్రాలు ఉన్నవి, మేము ఇది సాధించాం, ఇంత దానం చేసాం, ఇదంతా మనం పరిచయం ఇచ్చుకుంటున్నాం. నేను ఇచ్చుకోవద్దని చెప్పను, కానీ ఆత్మతత్వం నుండి పోలుస్తున్నా. అయిపోయింది, నాటకం ఆడేసాం మొత్తం. భగవంతుడిచ్చిన 80 ఏండ్లు, 90 ఏండ్లు, 100 ఏండ్లు అయ్యి జాతరలో మంచి నాటకం ఆడాం. ధనికులుగా, అందగత్యంగా, రూపవంతుగా ఏదో సాధించామని బాగా డంబాచారం చేసుకున్నాం. పాపం జనాలు సరేలేగా పొగడకపోతే బాధపడతారు, నవ్వకపోతే ఏమనుకుంటారని నవ్వేస్తారు. కానీ వాళ్ళకి మన ఉన్నతితో సంబంధం ఉండదు. ఇలా నష్టపోతాం మనం. ఆ తర్వాత శ్వాస వదిలేసిన తర్వాత ఆత్మ కళ్యాణము ఎరుగని ఆ ఆత్మని పరమాత్ముడు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాడు. అప్పుడు 2 రకాలుగా నష్టపోయాం. ఇది మనం గమనించుకోవాలి. ఇది చాలా సూక్ష్మమైన విషయం. ఈ శరీరాన్ని వదిలేటప్పుడు కూడా ఆత్మ శుభమైన మార్గంలో వెళ్ళగలిగారు. ఆత్మకి చాలా శుభమే జరగాలి, ప్రకాశ మార్గంలో ఆత్మ వెళ్ళగలిగారు.
అది మనకు పరమాత్ముడు ప్రసాదించిన గొప్ప అవకాశం. ఇది మనం చేసిన కర్మల వలననే మనకు లభించింది. ఆయన జడ్జిమెంట్ చేశాడు. మరి ఇంత శ్రమించి చాలా అరుదుగా ఈ మానవ జన్మని సంపాదించుకున్నాం మనం. ఈ మానవ జన్మలో ఏది పర్మనెంట్ కాదు. ఐశ్వర్యాలు పర్మనెంట్ కాదు, దరిద్రము పర్మనెంట్ కాదు. ఆత్మతత్వం మాత్రమే ఈ సమాజంలో పర్మనెంట్ ఉంది. మీరు ఎంత విలువైన వస్త్రం ధరించండి, మానవ దేహాన్ని 100 ఏళ్ళు కాపాడుకోండి, 150 ఏళ్ళు జీవించండి, మంచిదే, అది శ్రేష్టమే, దాని గురించి ఇక్కడ వర్ణన లేదు. కానీ అది కూడా పర్మనెంట్ కాదు. ఒకటే ఒకటి పర్మనెంట్, దేహాలు లభించడం. అందుకని మానవ జన్మలో మనకు లభించిన ఈ గొప్ప అవకాశాన్ని మనం వదులుకోవద్దు. మనం చాయిస్ తీసుకోవాలి. నేను ఈ దేహములో ఉన్న నాటి నుండి ఋషుల మార్గంలో ఉంటానా, శాస్త్రవేత్తల మార్గంలో ఉంటానా, తపస్విగా ఉంటానా, అది మనం ఈ రోజు నుండే, ఈ క్షణము నుండే మనం నిర్ణయించుకోవాలి. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నామంటే మన ఆత్మస్వరూపంలో ఉన్నాం. ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక్క అబద్ధం ఆడలేదు, ఎవ్వరి గురించి నెగిటివ్ థాట్స్ లేవు, ఎవ్వరి అవమానాలని మనం అపహరించలేదు. అంటే మనం దేవతగా దేహములో ఆ రోజు ఉన్నట్టే. ఏ రోజైతే మనం ఇంత గొప్ప గుణాలతో ఉన్నామో ఈ దేహములో, ఆ రోజు మనం దేవతలమే. ఎన్ని గంటలు ఉంటున్నాం, ఎన్ని నిమిషాలు ఉంటున్నాం, ఎంతగా ఉంటున్నాం దివ్య శక్తులతో. అలానే ఒకరు మన చెంప దెబ్బ కొడితే ఇంకో చెంప ఇవ్వడం అది దేవత కాదు. ఇప్పుడు రాముడి జీవితంలో కూడా సీతను అపహరించబడింది. రాముడు యుద్ధం చేయలేదా? యుద్ధం చేశాడు. సుగ్రీవుడు చాలా గొప్ప సమర్థుడు. మరి తన భార్యని వాళ్ళు అపహరించినప్పుడు, రాజ్యం కోల్పోతున్నప్పుడు అతను కూడా ఆ శక్తిని పెంచుకున్నాడు. వాళ్ళని ఎదుర్కోవాలి అంటే, అక్కడ జరుగుతున్న అధర్మాన్ని జయించాలి అంటే శక్తి పెంచుకున్నాడు. ఇక్కడ మనం రామాయణం చదువుతున్నా, మహాభారతం చదువుతున్నా, తీసుకెళ్లి రాముడికి కొబ్బరికాయ కొట్టడం, కృష్ణుడికి కొబ్బరికాయ కొట్టడం, వినాయకుని తీసుకుని ఆయనకు కొబ్బరికాయ కొట్టడం, నైవేద్యాలు పెట్టడం కాదు. వాళ్ళ వెనుక వాళ్ళ జీవితంలో, వాళ్ళ శరీరంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక సమస్య వస్తే దాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు. ఇప్పుడు వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి వచ్చినప్పుడు అక్కడ మనం ఏముంది హిస్టరీ వినాయకుడిది? మామూలుగా పదపరంగా చూస్తే వినాయక అంటే విశిష్టమైన నాయకత్వం గలవాడు. వినాయకుడు అంటే మంచి నైపుణ్యము, నైపుణ్యత కలవాడు, అనగా ఒక మంచి రాజు. ఏదైనా ఒక పని చేశామంటే, అతనికి అప్పచెప్పామంటే, అతనికి ఒక 100 మందిని ఇచ్చాము, నువ్వు వర్క్ చేయమంటే, అతను చక్కగా తన అనుచరుల ద్వారా ఆ పనిని చాలా విశేషంగా పూర్తి చేస్తాడు. పూర్తి చేయడం కాదు, గొప్పగా పూర్తి చేస్తాడు. అది వినాయకునికి అర్థం. అంటే వినాయకుడు ఏదన్నా ఒక నగరానికి రాజుగా ఉంటే, అతనికి కొన్నే ఉన్నా కూడా అతను పూర్తిగా జడ ప్రకృతిని గాని, చైతన్య ప్రకృతిని, విద్యలను, అన్ని విషయాలలో ఇతరుల కంటే గొప్పగా పరిపాలించాడు. అందుకే వినాయకుడు అని అర్థం భగవంతునికి. అనగా విశేషమైన నాయకత్వం చేస్తాడు, ఎవ్వరికీ భయపడడు. గణపతి అనుకుంటా. గణపతి అంటే గణములకు అధిపతి, రక్షకుడు.
గణం అంటే సముదాయము, సమూహము. గణములు జడగణములు ఉన్నవి, చేతన గణములు ఉన్నవి. ఇప్పుడు చేతనం తీసుకుంటే పశు పక్షాది క్రిమి కీటకాది ఇదంతా గణమే. జడ పదార్థం తీసుకుంటే జలము, అగ్ని, వాయువు, ఔషధాలు, నక్షత్రాలు, సూర్యచంద్రు, పృథివీలోకాలు, ఇలా లోకాలు, ఇవన్నీ పరిభ్రమణ. వీటి అన్నింటి యొక్క సంఖ్య పరమాత్మునికి తెలుసు. ఏది ఎంత దూరమున భ్రమించాలి, ఏది ఎంత దగ్గరగా ఉండాలి, దేనికి దగ్గరగా ఉండాలి, ఏది దూరంగా ఉండాలి. అందుకనే గణపతి అయ్యాడు. విఘ్నేశ్వరుడు అంట. ఘ్న అంటే హంతి, విఘ్నేశ్వరుడు అంటే అక్కడ 3 పదాలు ఉన్నాయి. విఘ్న ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఐశ్వర్యవంతుడు. అతనికి సమానమైన ఐశ్వర్యము గలవాడు మరొకడు లేడు. అటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి ఆ విశేషమైన సామర్థ్యం గలవాడు ఘ్న, మా కష్టాలని తొలగిస్తాడు. ఘ్న అంటే ధ్వంసం చేస్తాడు. విఘ్నేశ్వరుడు అంటే విశేషమైన ఐశ్వర్యం కలవాడు. ఘ్న జీవాత్మకు లభించే కష్టాలని తొలగిస్తాడు. అంటే పరమాత్మునిలో ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలని మనం స్ఫూర్తి తెచ్చుకోవాలి, వర్ణించుకోవాలి. పరమాత్ముడు ఎలా ఐశ్వర్యవంతుడయ్యాడు, ఎందుకు అయ్యాడు. ఈరోజు చూడండి, మనం ఎంత పార్షాలిటీ చేస్తాం మన వ్యవహారంలో. అంటే అక్కడ అంత పక్షపాత వ్యవహారం చెయ్యవలసిన అవసరం లేకుండా కూడా గడిచిపోతుంది. అంతే, అయ్యో మనం పార్షాలిటీ చెయ్యకపోతే ఏదో నష్టం అవుతుంది అంటే ఏమీ ఉండదు నష్టం. కేవలం గొప్ప కోసమో, యూనిటీ కోసమో, కీర్తి ప్రతిష్టల కోసమో, మంచి అనిపించుకోవాలను పార్షాలిటీ చేస్తాం. కానీ దానివల్ల ఆత్మకి ఎంత మురికవుతుంది. పరమాత్ముడు మాత్రం ఎవ్వరి విషయములో పక్షపాత వ్యవహారం చెయ్యడు. అది మనం తెలుసుకోవాలి. పరమాత్ముడు నేను మేకగా పుట్టినా, జిల్ల పురుగ్గా పుట్టినా, ఇంకా ఏ యోనిలోకి వెళ్తున్నా, ఈ బంధువర్గము, ఈ భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, మిత్రులు వీళ్ళెవ్వరు నాతో ఉండకపోవచ్చు. కానీ పరమాత్ముడు మాత్రం నాతో ప్రతి జన్మకు ఉంటాడు. నేను అతన్ని గుర్తించుకుంటానా, గుర్తించుకోనా, తెలుసుకుంటానా, తెలుసుకోనా, అతనితో మాట్లాడతానా, మాట్లాడనా, అది మీ వ్యక్తిగత. కానీ పరమాత్ముడు మాత్రం జీవాత్మను ఎప్పుడూ వదిలిపెట్టాడు. జీవాత్మ యొక్క ఏదైతే జీవాత్మకు పరమాత్మునికి మధ్యలో ఏదైతే మిత్ర భావన ఉంటుందో, ఏదైతే ధ్యాన చర్చ ఉంటుందో, ఏదైతే ప్రకాశ స్థితి ఉంటుందో, ఆ స్థితి నుండి పరమాత్ముడు జీవాత్మను ఎప్పుడు వదులుకోడు. కానీ జీవాత్మ ఏం చేస్తుంది, తనకి పరమాత్మునికి మధ్యలో జీవాత్మ ఏం చేస్తుంది, అనేక అడ్డంకులని తెచ్చిపెట్టుకుంటుంది. ఉదాహరణకి సూర్యుడు ఉదయించాడు, చక్కగా తేజస్వరూపముతో కాంతివంతంగా ఉదయిస్తున్నాడు. కాస్త పెద్దవాళ్ళు సూర్య కిరణాలన్నా వీడి ముఖం మీద పడితే లేస్తాడేమో అని వాళ్ళు కర్టన్ తీసేయడం, కిటికీ ఓపెన్ చేయడం చేస్తారు. పిల్లవాడికి సోమరితనం ఎక్కుంది, నిద్రపోవాలనుకున్నాడు. లేసి కిటికీని మూసి కర్టన్ వేసేంత ఓపిక లేదు, అంత యాక్టివ్ గా ఉండదలుచుకోలేడు. ఏం చేస్తాడు, చెద్దర్ని నిండుగా కప్పుకొని బోర్లో పడుకుంటాడు, వెనక్కి తిరిగి పడుకుంటాడు. ఇప్పుడు అక్కడ తల్లియో తండ్రియో ఇంట్లో ఎవరైతే ఆ ప్రయత్నం చేశారో వీడి మీద ప్రకాశం పడితే వీడు లేస్తాడు అనే వాళ్ళది తప్పు లేదు, ఉదయించే సూర్యుంది కూడా తప్పు లేదు.
బాలుడు ఆ ప్రకాశాన్ని అందుకోలేకపోతున్నాడంటే ఇతను ఒక అడ్డుగోడ పెట్టుకున్నాడు. చెద్దరు గప్పుకొని ముఖముని అటు కాకుండా ఇటు తిప్పి పడుకున్నా. సూర్యప్రకాశం అక్కడే ఉంది, వెలుతురు కూడా అలాగే ఉంది. ఇతని మీద ఎందుకు వెలుతురు పడడం లేదంటే ఇలా అడ్డుగోడ పెట్టుకున్నాడు చెద్దర్ని ముఖంలో. అలాగే పరమాత్మని యొక్క తేజస్వరూపము కూడా అక్కడ అలాగే వెలుగుతుంది. దయానందుడి ఆత్మలో ఏదైతే ప్రకాశం ఉందో, బుద్ధుని ఆత్మలో, కృష్ణుడి ఆత్మలో ఎంతమంది మహాపురుషులు పుట్టారో వాళ్ళ ఆత్మలో ఏ ప్రకాశం అయితే ఉందో మన హృదయమున కూడా అదే ప్రకాశం ఉంది. లేశ మాత్రము కూడా హెచ్చు తగ్గులతో లేదు పరమాత్మని ప్రకాశ స్థితిలో. అది గమనించుకోండి. ఋషులు, మునులు, యోగులు, తపస్వులు, దేవతలు ఏ ప్రకాశాన్ని అయితే చూసారో, వాళ్లకు ఏ ప్రకాశం అయితే అగుపడిందో అదే ప్రకాశం మన మస్తిష్క భాగమున ఉంది. మనం అందుకోలేకపోతున్నామంటే తప్పు అక్కడున్న ప్రకాశంది కాదు. మన అభిరుచి, మన లక్షణాలు, మన గుణాల వల్ల అక్కడ మనం అడ్డుగూడ కట్టుకున్నాం. మానవ జన్మలో కొత్తవి ఏవి కట్టుకోవద్దు. అలానే విద్యావంతులము, గుణవంతులము, ధార్మికులము, ధనవంతులము, రూపవంతులము, ఇంకేదైనా మనలో ఒక మంచి వృత్తి ఉంది, దాన్ని వృద్ధి చేసుకోవాల్సిందే. కానీ ఆత్మస్వరూపాన్ని మాత్రం మనం వదిలిపెట్టకూడదు. మన భారతీయ పండుగల వెనుక ఎంత అర్థం దాగి ఉంది చూడండి. అంటే దుర్గామాత నవరాత్రులు తీసుకోండి, ఈ వినాయకుడి నవరాత్రులు తీసుకోండి, విజయదశమి అప్పుడు తీసుకోండి, సంక్రాంతి అప్పుడు ఏ పండుగైనా తీసుకోండి. మొదటి రోజు శుద్ధి, ఏది? బాహ్య శుద్ధి. తలంటు స్నానము నుండి ఇంటి వరకు శుద్ధి చేసుకుంటా. రెండవ రోజు ఉత్సవం. అంటే ఏమిటి? ఎప్పటి వరకైతే మనం బాహ్యముగా శుద్ధిగామో, ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఈ శరీరం బాహ్యం అనుకుంటా. ఇది ఒక పక్షాన సత్యమే. దీన్ని ఎవరు కాదనరు. ఆత్మకు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము కూడా బాహ్య పదార్థాలే. అవి ఆత్మకు పక్కనున్నవి, బయట ఉన్నవి. అవి ఎప్పటి వరకైతే శుద్ధి జరగవో అప్పటి వరకు పరమాత్మని యొక్క కాంతికి అడ్డుగానే ఉంటది. అందుకని మనం ఈ దేవీ దేవతలని కొబ్బరికాయలు కొట్టి, నైవేద్యాలు పెట్టి, ధూపదీప నైవేద్యాలు పెట్టి ఆరాధించినంత మాత్రాన ఆత్మ కళ్యాణం జరగదు. ఆత్మ కళ్యాణం జరగాలి అంటే అంతర్గత శక్తులని మనం తప్పకుండా వృద్ధి చేసుకోవలసిందే, యథార్థ స్వరూపులం అవ్వాల్సిందే అని చెబుతూ ఈనాటి తరగతిని ఇక్కడ ఆపేసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.